పిన్నెల్లి గిన్నెల్లి ఎక్కడ దాక్కున్నారు? మీరు తప్పుడు చేస్తున్నారు కదా. దాదాపుగా 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు కూడా కొన్ని కేంద్ర మా యొక్క సిఆర్ఎఫ్ కింద కూడా అనుమతులు రావడం జరిగింది. త్వరలోనే బ్రహ్మారెడ్డి గారు కూడా నాకు చాలా విజ్ఞప్తులు చేశారు. ఇంకా ఏవైనా వెనుకబడినటువంటి ప్రాంతానికి రోడ్లు R&B శాఖకు సంబంధించినటువంటి కూడా కంప్లీట్ చేస్తాము. ఇంకా మిగిలిన రిప్రజెంటేషన్స్ అవన్నీ కూడా తెలుసుకుంటాను శాసనసభ్యులతో. ఏది ఏమైనా పలనాడు ప్రాంతానికి ఇక్కడ ఇచ్చినటువంటి మెజార్టీలు కావచ్చు, ప్రజలు ఎప్పుడు కూడా ఏదో రాజకీయాల్లో కొన్ని శక్తులు కొన్నిసార్లు ఒక పార్టీకి ఒకసారికి వస్తాయి. మాకు పల్నాడు ప్రాంతమైనా, రాయలసీమ అయినా, ఆంధ్ర అయినా మా నాయకుడికి అంతా మనమంతరము కూడా ఆంధ్రప్రదేశ్లో భాగమే. ప్రతి వెనుకబడిన ప్రాంతాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ఇది మాచర్ల నియోజకవర్గం 20 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధికి నోచుకోలేదు. వెనుకబడిన గ్రామాలు ఉన్నాయి, చాలామంది అణగారిన ప్రజలు ఉన్నారు. వాటన్నిటిని కూడా మా యొక్క కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏ చేయగలమో అవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.